రాంగ్ క్వశ్చన్ విషయంలో సుప్రీంకోర్టు పోయే వాళ్ళు కాదు. హైకోర్టులో కూడా జీవో 40 కేసు గెలిచే విషయంలో ఉంటే కూడా ఏజీ గారితో అడ్డుకోని ఇస్తున్నారు మీరు. మరి ఎక్కడ జరుగుతుంది న్యాయం? మాకు ఒక ఏజీ వచ్చి కోర్టులోకి వచ్చి జీవో 40 కేసు వాదిస్తున్నారు అంటే గవర్నమెంట్ సపోర్ట్ లేని ఒక ఏజీ గారు ఎట్లా ఇన్వాల్వ్మెంట్ అవుతారన్న చెప్పు. రాంగ్ క్వశ్చన్స్ కేసు కోర్టులో గెలిస్తే సుప్రీంకోర్టుకి పోయారు. గవర్నమెంట్ పైన నోటిఫికేషన్ మీద కేసు పడ్డప్పుడు ఎవరు రిప్రజెంట్ కాకుండా కేసు పోనీ అని చెప్పి అడ్వకేట్ లేకపోతే కేసు అంటే మీరు గతంలో ఉన్నప్పుడు నాకు న్యాయం చేస్తామని ఎట్లా హామీ చేయాలండి మీరు? న్యాయం చేయమని చెప్తారు. ఎక్కడ చేస్తున్నారు? ఏం తమ్ముడు ఏంది ఈ బాధ? అభివృద్ధి అట్లాంటివి అడగొద్దామా మమ్మల్ని? మేము గెలిచేదాకా 100 చెప్తామయ్యో. నువ్వేంద్రా నాయన మేము గెలిచినమా అంతే. నువ్వెవరో నేనెవరో. మేము గెలిచేదాకా మస్తు మాటలు చెప్తాం. గెలిచిన తర్వాత నువ్వెవరో నేనెవరో అంతే. పక్కెళ్ళమ్మా, మస్తు మందిని చూసాం.